బెడ్ మీదకి వెళ్ళాను. తను పండుకుంది. బెడ్ మీదకి వెళ్ళి ఇక అప్పటి నుంచి తను కోఆపరేట్ చేస్తుంది మెల్లగా. అరే చేస్తుంది కదా, మారిపోయిందేమో తను. ఇక నాకు నా వైఫే నాకు మారిపోయింది, ఇక నేను ఓకే హ్యాపీగా ఉండొచ్చు అనుకుని నేను మొత్తం బట్టలు ఇప్పేసి మొత్తం ముందు కార్యక్రమానికి వెళ్తున్నామన్నా. ఇక ఇక ఈ మాట వింటే నువ్వు షాక్ అన్నా. ఇక నువ్వు ఏం నాకు వణుకుతుంది. ఇక నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ అయితే సడన్గా చీకట్లో చేయి తాకింది నా. ఏందని అంటే అర్థం కాలే నాకు, ఇదేంది అని చెప్పి మళ్ళీ సేమ్ ఏదో కాల్లో సేమ్ చెయ్యో అనుకుని నార్మల్ మళ్ళీ పోయినా అన్న దగ్గరికి. మళ్ళీ పోయినా ఇదేదో పాట వేరేగా నాకు అర్థమైంది. అప్పుడే వేరేగా తాకుతుంది అన్న పాట. అంతలోనే ఏందా అని చెప్పి లైట్ వేస్తే అసలు షాక్. తనేమంటుంది, నాది చేంజ్ చేయించుకుంటుంది, నేను ఆపరేషన్ చేయించుకోవాలంటా. ఏందిరా ఇది అంటే నువ్వు అమ్మాయి లెక్క మారమంటుంది. తన అబ్బాయి లెక్క మారింది కాబట్టి నేను అమ్మాయి లెక్క మారాలంట. ఇదేందన్నా, నాకు ఉండాలి కదా నా గర్ల్స్ ఫీలింగ్ అయినా కూడా. అదే చేయించుకున్నాను. ఏం చేయించుకున్నావు? అదే ఆపరేషన్ చేయించుకున్నాను నీకోసం అని. ఏం ఆపరేషన్ రవి? క్లారిటీగా చెప్పు, ఏంటి నువ్వు మాట్లాడేది? అదే అది తీపించుకొని అది ఆ గర్ల్స్ పార్ట్ పెట్టుకున్నారా రమ్య? అవునా? అవును రమ్య. నిజం చెప్పు రవి. నిజంగా రమ్య, నువ్వు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లేదు రవి, నీ మీద నాకు అస్సలకే నమ్మకం లేదు. సో గైస్, మీ అందరికీ తెలిసిందే కావచ్చు నాకు అసలు తాగుడు అలవాటు లేదు అని చెప్పేసి. సో నేనేం చేసిన అంటే మా అమ్మకి ఒక షాక్ ఇచ్చిన. నేను ఏంటంటే మా ఫ్రెండ్స్ని తీసుకొని పోయి మా ఇంట్లో సిట్టింగ్ చేస్తే నేను కూడా వాళ్ళతో కలిసి తాగితే మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఒక వీడియో తీసిన. మా అమ్మ రియాక్షన్ మాత్రం చాలా ఘోరంగా వచ్చింది. నేను అసలు మాటల్లో చెప్పలేను నేను ఆ రియాక్షన్ ఎట్లా వచ్చింది, మా అమ్మ ఏమన్నది, మా అమ్మ ఎట్లా రియాక్ట్ అయ్యింది అనేది Shiva01 అనే ఛానల్లో రిలీజ్ అయింది. సో తప్పకుండా చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మా అమ్మ ఏ విధంగా రియాక్ట్ అయింది అనేది. అండ్ ఇంకొకటి, అదే ఛానల్లో నాకు ఒక గలీజ్ ప్రాంక్ చేసిరు నా మీద, చాలా గలీజ్ అంటే గలీజ్గా. అసలు దానివల్ల నాకు ఫరాకి మాటలు కూడా లేవు. సో ఆ ప్రాంక్ కూడా రిలీజ్ అయింది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి Shiva01 ఛానల్లో, డిస్క్రిప్షన్లో కామెంట్స్. అండ్ ఆ వీడియోస్కి సంబంధించిన 2 లింక్స్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో పిన్ చేసి ఉంటాయి. సో మీరు ఆ ఛానల్ క్లిక్ చేసి పోవాల్సిన అవసరం లేదు, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ వీడియోస్కి వెళ్ళిపోతారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్. సో గాయస్, నేను చెప్తున్నా కదా, ఈరోజు నా దిమ్మ తిరిగిపోయి పిచ్చి లేచిపోయింది నాకు ఈయన కేసు వింటే. నాకు నిన్న రాత్రి ఆ మెసేజ్ పంపగానే నేను దగ్గర ఒక 3 గంటల దాకా వండుకోలేను నేను. అరే ఈ విధంగా కూడా అవుతుందా అని చెప్పి నేను మొత్తం గూగుల్ చేసిన, రీసెర్చ్ చేసిన, మొత్తం యూట్యూబ్లలో ఇట్లాంటి స్టోరీలు ఈయనకి రిలేటెడ్గా ఏమైనా జరిగినాయి అని చెప్పి చూసిన. అంటే జరిగినాయి, కానీ మొత్తం వరల్డ్ వైడ్లో ఒక 2-3 జరిగినాయి. ఆ 2-3 దాంట్లో ఈయనది కూడా కౌంట్ ఉంటుంది ఇప్పుడు. సో గైస్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఈయనకి జరిగిన స్టోరీ వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. అది ఏంది, ఏ విధంగా జరిగింది, ఏంది ఏం కథ అనేది మనం మాటల్లో తెలుసుకుందాం. కాకపోతే ఫస్ట్ టైం అర్జున్ వ్లాగ్స్లో ఇటువంటి కేసు అనేది వచ్చింది. సో ఈ కేసు అనేది రావడంతో ఇది ఈయన ఏ నమ్మకంతో నా దగ్గరకు వచ్చిండు, ఏ నమ్మకంతో నాకు మెసేజ్ చేసిండు, నాకు కూడా అసలు అర్థమవుతలేదు. నేను ఇది ఏమంటారు, ఈ కేసుని నేను సాల్వ్ చేస్తానా, చేయగలేనా, అసలు నాతో అవుతుందా అని నాకే అర్థమవుతలేదు నాకు. సో అది ఏంది అనేది ముందు ఆయన మాటలు విందాం, దాని తర్వాత చేయగలుగుతామా చేయలేమా అనేది మనం దాన్ని బట్టి చెప్తాం మనం. సో బ్రో, ఏం పేరు? ఆయన నా పేరు రవి అన్న. ఓకే బ్రో. అమ్మాయి పేరు రమ్య. ఓకే బ్రో. ఇగో బ్రో, ఏది ఏమున్నా కానీ సరే ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ చెప్పు. నీ దిక్కు ఏమైనా తప్పులున్నా క్లియర్ చెప్పు, అమ్మాయి దగ్గర ఏమైనా తప్పులున్నా క్లియర్ చెప్పు. ఏ విషయం దాచిపెట్టకు, ఏది కూడా నువ్వు ఏమంటారు, నువ్వు బచాంచిపోవడానికి నువ్వు నీ ఏం తగ్గించుకొని చెప్పకు. నీ ఏం తప్పులున్నా బరాబర్ అట్నే ఉన్న కాడికి చెప్పేస్తాను మొత్తం ఓపెన్ గా. ఏంటంటేనా, ఇప్పుడు నేను మా అమ్మమ్మ ఉంటామన్నా. ఓకే. మా డాడీ మమ్మీ లేరు. ఓకే. చిన్నప్పుడే చచ్చిపోయారు. మా అమ్మమ్మనే చిన్నప్పటి నుంచి మొత్తం చూసుకునేది. అయితే కాల్ సెంటర్లో హెచ్ఆర్ అన్న. నేను కాల్ సెంటర్లో హెచ్ఆర్. అయితే మా అమ్మమ్మ చూసింది ఒక సంబంధం అన్న. ఇక ఫ్యామిలీ కూడా మంచిగా ఉంది కదా. ఇక అమ్మమ్మ చెప్తుంది, తను చనిపోయే ముందే నేను పెళ్లి చేసుకుంటే తను కూడా హ్యాపీ అవుతుంది అని చెప్పి నేను పెళ్లికి ఓకే అన్నాను.
తన ఫ్యామిలీ చూసినా చాలా అరే నాకు లేని ఫ్యామిలీ దొరుకుతుంది అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంతలోనే మొత్తం మ్యారేజ్ అయింది. ఇక చూసుకున్న అమ్మాయిని చూసుకున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మాయి చాలా బాగుంటుంది అన్న. పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఫస్ట్ నైట్ ఉంటుంది కదా, ఫస్ట్ నైట్ రోజు ఇక వైఫ్ కదా అని చెప్పి నేను దగ్గర పోయినాను. తనేమో నాకు టైం కావాలి, నేను ఇప్పుడే రెడీగా లేను, నేను అంత ఇంట్రెస్ట్ నాకు లేదు ఫిజికల్గా అంటే, సరేలే ఇప్పుడే కదా వచ్చింది ఎందుకు ఫోర్స్ చేద్దాం అని చెప్పి నేను కూడా సరే ఇద్దాంలే టైం అని చెప్పి నేను టైం ఇచ్చాను. 1 month 1.5 months కావస్తుంది. తన నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు నాకు. మళ్ళీ నేను రిటర్న్ సేమ్ నేను కూడా ట్రై చేశాను. ఇప్పుడు ఈసారి కొద్దిగా గట్టిగానే ట్రై చేద్దామని చెప్పి చెప్తే మళ్ళీ నాకేం ఫీలింగ్స్ రావట్లేదు, నాకు ఆ ఫీలింగ్స్ రావట్లేదు, నాకు కొద్దిగా టైం కావాలి అని చెప్పి మళ్ళీ సేమ్ అంటే ఏడికి పోతుంది, నా వైఫే కదా, ఇప్పుడు నా వైఫ్ నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి ఏడికి పోదని చెప్పి సరేలే ఉండని టైం తీసుకొని అని చెప్పి ఇక నేను కూడా లైట్ తీసుకున్నాను. నా వర్క్ నేను చూసుకుంటున్నా కాల్ సెంటర్లో పోయి. ఇక ఆ నుంచి మళ్ళా 3 months దాటిపోయిందన్న. ఇక మోస్ట్లీ 3 months దాటిపోయేదాకా నీ దగ్గర రాలే 3 months దాటిపోయినాక రాలే, ఎందుకు రావట్లేదు ఏందా కథ అని చెప్పి ఈసారి నేను ఫోర్స్ చేద్దామని చెప్పి గట్టిగానే వెళ్ళాను. వెళ్ళంగానే తను చెంపపోయింది గట్టి కొట్టేసిందన్న. నీ వైఫ్ గట్టి కొట్టేసి దాంతో ఎందుకు కొట్టింది ఏమైంది అని అంటే తను ఏం చెప్పట్లే అన్న. దాని తర్వాత ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా. తను మళ్ళీ నాకు టైం కావాలి, నాకు ఇంతలోనే ఇష్టం లేదు, నాకు మ్యారేజ్ అంటే ఇష్టం పూర్వకంగా చేయలే, బలవంతంగా చేశారు ఇది అనగానే నాకేం అర్థం కావట్లేనా ఇక అప్పుడు. దాని తర్వాత సడన్గా ఒక 2 days తర్వాత తను జాబ్ వచ్చింది అని చెప్పి పూణే వెళ్ళాలని చెప్పిందన్న. పూణే వెళ్ళి దాని తర్వాత వచ్చినప్పుడు మనం 6 months తర్వాత వచ్చినప్పుడు వర్కౌట్ చేద్దాం అవి. అప్పుడు నాకు తర్వాత నేను జాబ్కి వెళ్ళి జాబ్ మొత్తం అమౌంట్ సేవ్ చేసుకొని మంచిగా మన లైఫ్ ఉంటుంది కదా, అమౌంట్ వస్తుంది మనకు, ఇక కొద్దిగా బెటర్ లైఫ్ ఉంటుంది మనకు, వెళ్ళొస్తా ఈ 6 months కొద్దిగా అర్థం చేసుకోండి అని చెప్పి సరేలే తన కూడా ప్రాబ్లం ఉందేమో, తను కూడా కొద్దిగా సర్వైవ్ అవుతుందేమో, కొద్దిగా టైం ఇద్దాంలే అని చెప్పి మళ్ళీ సేమ్ టైం ఇచ్చాను. 6 months పోయింది. నార్మల్గా ఫోన్లో మాట్లాడుకున్నాం మేము, డైలీ నార్మల్ కాన్వర్సేషన్, తిన్నావా పండుకున్నావా వెళ్తున్నావా జాబ్కి, ఎట్లుంది జాబ్ ఏంది అని చెప్పి ఇక నార్మల్గా మాట్లాడుకుంటుండే. 6 months తర్వాత వచ్చిందన్న. 6 months తర్వాత వచ్చిన తర్వాత అరే ఇప్పుడైనా నా మీద ఫీలింగ్స్ ఉందేమో, ఇప్పుడైనా నాకు హస్బెండ్ లాగా ఛాన్స్ ఇస్తుందేమో అని చెప్పి నేను చాలా మోటివ్గా, అంటే ఇప్పుడు ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు వచ్చింది కదా, నెక్స్ట్ డే ఈరోజే టైర్డ్గా వచ్చింది కదా అని నెక్స్ట్ డే ట్రై చేశాను అన్న. నేను బెడ్ మీదకి వెళ్ళాను, తను పండుకుంది. బెడ్ మీదకి వెళ్ళి ఇక అప్పటి నుంచి తను కోఆపరేట్ చేస్తుంది మెల్లగా. అరే చేస్తుంది కదా, ఆయా మారిపోయిందేమో తను, ఇక నాకు నా వైఫే నాకు మారిపోయింది, ఇక నేను ఓకే హ్యాపీగా ఉండొచ్చు అనుకుని నేను మొత్తం బట్టలు ఇప్పేసి మొత్తం ముందు కార్యక్రమానికి వెళ్తున్నామన్నా. ఇక ఈ మాట వింటే నువ్వు షాక్ అన్నా. ఇక నువ్వు ఏం నాకు వణుకుతుంది, ఇక నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ అయితే సడన్గా చీకట్లో చేయి తాకింది నా, ఏందని అంటే అర్థం కాలే నాకు, ఇదేంది అని చెప్పి మళ్ళీ సేమ్ ఏదో కాల్లో సేమ్ చెయ్యో అనుకుని నార్మల్ మళ్ళీ పోయినా అన్న దగ్గరికి. మళ్ళీ పోయినా ఇదేదో పాట వేరేగా నాకు అర్థమైంది, అప్పుడే వేరేగా తాకుతుంది అన్న పాట. అంతలోనే ఏందా అని చెప్పి లైట్ వేస్తే అసలు షాక్ అన్న. అది అబ్బాయిల పాట తన దగ్గర ఉండడం అంటే నేను నా మైండ్ బ్లాక్ అన్న. ఈ చేతులు కాలు వణుకుతుంది, ఏంది ఇది అని నేను అడిగేసరికి తను ఏమంటుంది, నాకైతే నీకు ఇష్టపూర్వకంగా పెళ్లి అయితే చేసుకోలేదు అంటే. అమ్మాయికి నువ్వు లైట్ బంద్ చేసినప్పుడు నువ్వు అమ్మాయి కోఆపరేట్ చేస్తుంది అని అనుకున్నావు, కానీ లైట్ బంద్ చేసినప్పుడే నువ్వు చూసేసరికి ఏదో మొగోడి పాట ఉంది. మొగోడి పాట ఉండగానే దాని తర్వాత గట్టి కొట్టానన్న ఒకటి, ఏంది ఇది, ఎందుకు నాకు మోసం చేసావు, ఇది ఏంది, అందుకే నన్ను దగ్గర రానియట్లేదు అట్లని చెప్పి కొట్టంగానే తను తర్వాత మొత్తం స్టోరీ, వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ, ఇక నాకు తెలియని స్టోరీ తర్వాత చెప్పిందన్న మెల్ల. అసలు ఎందుకు అట్లా చేసుకుందంట అంటే, కాదు బ్రో నాకు ఒక మాట చెప్పు,
ఇది అడుగుతున్నాను తప్పుగా అనుకోకు. ఇంతకు ముందుకు నువ్వు బలవంతం చేయనికి పోయినావు, అప్పుడు ఆమె బలవంతం చేయనికి పోయినప్పుడు అప్పుడు ఏమైనా తాకిందా ఈ విధంగా? అప్పుడైతే నార్మల్ అన్న గర్ల్ పాటే ఉండే. అంటే నీకు ఎట్లా తెలుసు అప్పుడు ఉందని? అంటే టచింగ్ అవుతుంది కదా అప్పుడు నేను ఫోర్స్ చేసా అని చెప్పినా కదా, ఫోర్స్ చేసా అని చెప్పినప్పుడు మొత్తం టచింగ్ అవుతుంది కదా. అప్పుడైతే లేదు ఆ పాట, అప్పుడైతే ఏం లేదు, నార్మల్ గానే ఉండే. ఈ పూణే వెళ్ళి వచ్చిన తర్వాతనే ఈ ఆ పాట అనేది చేపించుకుంది, ఆపరేషన్ చేపించుకొని వచ్చేసింది. దేవుడా ఏందన్నా ఇది, ఆపరేషన్ చేయించుకొని రావడం ఏందన్నా పూణే. సో గాయస్ నేను చెప్తున్నా కదా, నాకు ఇది విన్నాక నీళ్ళ ఏమో నా నీళ్ళు తాగినా ఇది తాగుబుద్ధి కావట్లేదు, తిన్నా కూడా అసలు లేదన్నా. ఇక నేను ఒక్కనే ఇక ఏం చేయలేకపోతున్నా. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకే మాట మీద ఉందన్న. ఇక నువ్వు నేను చెప్పే స్టోరీ ఇంక ముందు వింటే ఇక నువ్వు మెంటల్ ఎక్కిపోతున్నావు అసలు. చెప్పు నీళ్ళు తాగి చెప్పు. నాకు ఏం మాట్లాడాలో అర్థమైతలే గైస్. అమ్మాయిలాగా ఉన్న తను పూణేకి పోయి 6 months తర్వాత వచ్చిన తర్వాత అబ్బాయిలా మారిపోయింది. అంటే ప్రైవేట్ పార్ట్ అనేది అమ్మాయి నుంచి అబ్బాయికి వచ్చేసి, అది ఏ విధంగా ఆమె చేసుకుంది, మరి ఆమె ఏం యూజ్ చేసింది అసలు చెప్పన్నా నాకు. నాకు నేను తెలుసుకోవాలి అసలు ఎందుకు, అసలు ఎట్లా చేయించుకుందంట అసలు. లేకపోతే ఆమె నాకు ఒకటి మాట అడుగుతా, ఆమె ముందు నుంచి ఆమె మొగోడు ఆడామె లెక్కిచ్చి నీకు మోసం చేసిరొచ్చు కదా, లైక్ ట్రాన్స్ అనుకోవచ్చు కదా. ట్రాన్స్ అమ్మాయి కాదన్న, ట్రాన్స్ కాదు, అస్సలు ట్రాన్స్ కాదు, అమ్మాయే. అంటే మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినప్పుడు హగ్గింగ్ అయినా మనకు తెలుసు కదా, తాకుతుంది రైట్. హగ్గింగ్స్ అని కొన్ని మంచిగా ఉంటాయి. అప్పుడైతే అమ్మాయి అన్న, టోటల్ అమ్మాయి, మనం డౌటే లేదు. ఫ్యామిలీ నాకు అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఫ్యామిలీ నచ్చింది, ఇక అమ్మాయి నచ్చింది, అన్ని అమ్మాయి కూడా అందంగా ఉంటుంది. అయితే పూణే వెళ్ళి వచ్చిన తర్వాత ఇక చేయించుకుందాను ఆపరేషన్ చేయించుకుని నేను గట్టి కొట్టాను కదా. అప్పుడు వాళ్ళ స్టోరీ ఇట్లా జరిగింది ఏమేమో చెప్పింది. ఏమేమి చెప్పిందంటే, నేను ఇష్టపూర్వకంగా అయితే చేసుకోలే, నువ్వు అంటే నాకు ఇష్టమే లేదు, నాకైతే నీ మీద ఫీలింగ్స్ లేదు, నాకు గర్ల్స్ మీద ఫీలింగ్స్, నాకు గర్ల్స్ మీద ఫీలింగ్స్, నేనైతే అబ్బాయి మీద ఫీలింగ్ అయితే అస్సలు లేదు, నాకు గర్ల్స్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. నేను ముందే మా డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి చెప్పాను, వాళ్ళే ఫోర్స్ చేసి బలవంతంగా నాకు మ్యారేజ్ చేశారు. అందుకనే నేను సర్లే పోన్లే అని చెప్పి, వాళ్ళే నీకేం చెప్పారో నాకు తెలియదు అని చెప్తున్నాను. నాకేం చెప్పారంటే వాళ్ళు మోస్ట్లీ అమ్మాయి భయపడుతుంది, కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లం బాబు, కొద్దిగా అర్థం చేసుకో నువ్వే అని చెప్తే నాకు అసలు సరేలే కదా, ఇక వాళ్ళ అమ్మ నాన్న చెప్తురు, టైం ఇద్దాం, ఏడికిపోతుంది నా వైఫ్ అనుకుని చెప్తే, దాని తర్వాత తను చెప్పే మాట అంటే ఏంటంటే, ఈ నాకు ఇష్టం లేదు మ్యారేజ్ అనేది నాకు ఇష్టం అనేది లేదు, నీకు ఫోర్స్ అంటే బలవంతంగా మ్యారేజ్ చేశారు. నాకు మా డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి ముందే చెప్పాను, నాకు అబ్బాయి మీద ఇంట్రెస్ట్, అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ అని చెప్పి, అమ్మాయిల మీద ఇంట్రెస్ట్, అబ్బాయి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఫోర్స్ చేసి కొట్టి మరి నా మ్యారేజ్ చేపించారంట. ఇప్పుడు తను వచ్చి మ్యారేజ్ చేసుకున్న తర్వాత పూణేకి వెళ్ళి వచ్చి ఆపరేషన్ చేయించుకొని వచ్చింది. మళ్ళా ఇప్పుడు నేను వాళ్ళ అమ్మ నాన్న కాల్ చేసి చెప్తుంటే, కాదు బాబు, తనేం చెప్పింది, వాళ్ళ అమ్మ నాన్నకు నేను ఫోన్ చేసే గ్యాప్లో మీ అల్లుడు తేడాగాడు దగ్గర రావట్లేదు, ఈ దాదాపుగా 1 year వరకు కావస్తుంది మ్యారేజ్కి, టచింగ్ లేదు, అసలు ఏం లేదు, తేడాగానికి ఇచ్చి నాకు పెళ్లి చేసిరు చెప్తుంది. మొత్తం ఇక స్టోరీ తిప్పేసింది స్టోరీ. నీకు తెలుసా, నువ్వు బయటికి పోయినావు కదా, స్టోరీ అని తెలుసా? మనోడు పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, ఫస్ట్ 3 months దాకా దగ్గర రానియాలే, సరే మా పిల్లమే కదా అనుకున్నాడు. పూణేలో ఏదో జాబ్ వచ్చిందని పోయింది, ఆడామే పోయి మొగోని ప్రైవేట్ పార్ట్ పెట్టుకొని వచ్చింది. ట్రాన్స్ కాదురా, ఆడామనే మొగోని లెక్క మారి వచ్చింది, మొగోడి ప్రైవేట్ పార్ట్ పెట్టుకొని వచ్చింది రా, ఆపరేషన్ చేయించుకొని. అదే అడుగుతున్నా. అంటే ఇప్పుడు కొంతమంది బాయ్స్ ఏమో గర్ల్స్ లాగా ట్రాన్స్ లాగా మారుతున్నారు కదా. అవును, తనకంట గర్ల్స్ మీద ఇంట్రెస్ట్ అంట. ఇప్పుడు మీకు అన్ని బాయ్స్ ఫీలింగ్స్ ఉంటాయి, బాయ్స్ ఫీలింగ్స్, మొత్తం బాయ్స్ ఫీలింగ్స్, బాయ్స్ ఫీలింగ్స్. మనకి ఎట్లా బాయ్స్ గర్ల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫీలింగ్ అమ్మాయిలకు.
అమ్మాయి లోపల. జీవితం రా నాయన, ఇదేం కేసు రా బాబు. కాదు బ్రో, మరి నువ్వేమన్నా తర్వాత డివోర్స్ ఏమన్నా తీసుకుంటా అని చెప్పేసి అనేది. డివోర్స్ అదే కదా వాళ్ళ పేరెంట్స్ తోటి మేము మాట్లాడేది. అయితే ఏందంతమ్మా ఇది ఇట్లా మీ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ చేంజ్ చేయించుకొని వచ్చింది, మీరు నన్ను మోసం చేశారు, నేను కేసు పెడతా, మీ మీద కోర్టుకి ఇడ్చుతా అని చెప్తే వాళ్ళు ఏమంటారు, కాదు బాబు నువ్వే తేడా అంట, మా అమ్మాయి చెప్పింది నువ్వు దగ్గర రావట్లేదంట, ఎందుకు చేశానో ఏందో నీకు ఇచ్చి పెళ్ళి అని రివర్స్ మళ్ళీ రివర్స్ నా మీద కేసు వేస్తా అంటారు. జీవితం రా, నా మీద కేసు వేసి చెప్పి అమౌంట్ గుంజుదామని, ఒక 20-30 lakhs అమౌంట్ గుంజుదామని. అట్లెట్లా అవుతుంది బ్రో? ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వస్తారు, ప్యాంట్ తీసి ఏదో తీసి చూస్తారు, మేల్ ప్రైవేట్ పార్ట్ ఉంటుంది, అప్పుడు ఆమె బొక్క పడుతుంది. మేల్ ప్రైవేట్ పార్టే ఆ ప్రయత్నం అయిందనా, మీ దగ్గర రాకముందు స్టోరీ చెప్పేది విను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా, కేసు పెట్టా, వాళ్ళని పిలిచిర్రు, వాళ్ళ ఇల్లు మొత్తం ఒకటే మాట, అబ్బాయి గే గే మ్యాటర్ లేదు, చెప్పేది ఉండే. మరి నేను చెప్పే మ్యాటర్ నీ దగ్గర ప్రూఫ్ ఏంది? ఫోటో తీసుకున్నావా? ప్రూఫ్ కాదు భయ్, నువ్వు అనేది ఉండే ప్రూఫ్ కాదు, అమ్మాయి ముంగట ఉంది కదా, అమ్మాయి ప్రూఫ్ చెక్ చేయండి ప్యాంట్ ఇప్పి అనేది ఉండే. వాళ్ళ బాబాయ్ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంట. అమ్మాయి వాళ్ళ బాబాయ్ కొద్దిగా పొలిటీషియన్, మొత్తం బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది వాళ్ళది. అయితే ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం వాళ్ళకే సపోర్ట్ కాదు, ఆ స్టేషనే వాళ్ళది అనుకో, ఇక స్టేషన్ మొత్తం వాళ్ళ కంట్రోల్ మొత్తం. ఆ పరిధిలోనే పెట్టాలిరా కంప్లైంట్. ఇప్పుడు మా స్టేషన్ అంటే మా ఏరియాలో మా స్టేషన్లోనే పెట్టాలి కదా, వేరే స్టేషన్కి ఎట్లా పోతాం? మళ్ళీ ఆడికి పోయినా ఈయనే కదా మీ స్టేషన్కి పో అంటారు కదా, అంతే కదా. కోర్టులో కేసు వేద్దామన్నా ఒక ప్రూఫ్ అనేది కావాలి, ఎందుకంటే అమ్మాయి కన్సర్న్ లేనిది అమ్మాయిని చెక్ చేయడము, అమ్మాయిని టచ్ చేయడము, అంటే వేరే వాళ్ళు వచ్చి టచ్ చేయడం చెక్ చేయడం, మరి అట్లాంటివి ఏమైనా ఉంటే అది తెలియదు. కానీ కోర్టు మాత్రం ఏం అడుగుతుంది? ప్రూఫ్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకుందామంటే కూడా నాకు బ్యాక్గ్రౌండ్ లేదన్న. నేను అమ్మ నాన్న చచ్చిపోయారు, తన మొత్తం చెప్పిన స్టోరీలో నేను చెప్పిన కదా 2-3 months నేను పెళ్ళి చేసుకున్న తర్వాత 2-3 monthsలో మా అమ్మమ్మ చచ్చిపోయింది. అమ్మమ్మ చచ్చిపోయిన తర్వాత నేను ఒక్కనే నా ఎలోనా ఇట్లా అంటే ఒంటరి బతుకు అయిపోయింది నాది. తను ఏమో పూణేకి వెళ్ళిపోయింది, నా ఒంటరి బతికైపోయింది. వచ్చింది కదా నాతో ఉంటుందేమో అంటే ఈ పెంట తీసుకొచ్చింది మొత్తం. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఏంటంటే నీకు ఒక 2 ఆప్షన్ ఇచ్చింది నాకు, ఇక బంపర్ ఆఫర్. ఇది నువ్వు నాతో ఉంటా అంటే ఇట్లా ఉండు అంటే ఏంటంటే ఆప్షన్ లేదంట. ఆప్షన్ ఏంటంటే అమౌంట్ ఇచ్చేసి 30-20 lakhs ఇచ్చేసి డివోర్స్ తీసుకో. నా దగ్గర అంత లేదనా, 30-20 lakhs ఇచ్చి డివైస్ తీసుకోండి, వాళ్ళు సెటిల్ అయిపోదామని వాళ్ళ ప్లాన్. నేను రూపాయి ఇయ్యను, నువ్వు కావాలంటే చేంజ్ అది మార్పించుకో మళ్ళీ రిటర్న్, నాతో ఉండు మంచిగా అని నేను. తనేమంటుంది, నాది చేంజ్ చేయించుకో ఉంటుంది. నేను ఆపరేషన్ చేయించుకోవాలంటా, ఏందిరా ఇది? అంటే నువ్వు అమ్మాయి లెక్క మారమంటుంది, తన అబ్బాయి లెక్క మారింది కాబట్టి నేను అమ్మాయి లెక్క మారాలంట. ఇదేందన్నా, నాకు ఉండాలి కదా నా గర్ల్స్ ఫీలింగ్ అయినా కూడా, నేను అబ్బాయిని ఎట్లా మారుతా? దేవుడా కాదన్నా, నువ్వు అన్ని నిజమే చెప్తున్నావా? నాకు అర్థం అవుతలేదు, నాకు నమ్మబుద్ధి అయితే లేదురా. ప్రాంక్ కాదన్నా, నా బాధ ఎవరు చెప్పాలి? నా బాధ నేను కామెడీలోకి తీసుకోకరా అన్న, ప్లీజ్ అన్న. నవ్వొస్తుంది అంటే నా స్టోరీ కొద్దిగా నవ్వు రావచ్చు అట్లా అంటే, కానీ ఏమనుకోకుండా ఏమనుకోకన్నా. కాకపోతే నాకు ఆప్షన్ లేదన్నా, మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్ అన్న. నాకు ఎట్లయినా తనతో డివోర్స్ ఇప్పించేసేయనా, తను వదిలేట్లేనా. నాకు టార్చర్ మెంటల్ టార్చర్ పెడుతుంది తను. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకటే అయింది, వాళ్ళ బాబాయ్ పొలిటీషియన్, పోలీసు ఇంటికాడ వస్తుర్రు. తనేమో కొద్దిగా అందం ఉంటుంది కదా అన్న, ఇన్స్టాలో కొంచెం మంచి ఫేమ్ ఉంది, దాదాపు 1-2 లక్షల వరకు మోస్ట్లీ ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏమంటుంది, ఇస్తావా లేకపోతే నేను మొత్తం నీ ఫొటోస్ ఉన్నాయి, నేను లైవ్లో పెట్టేస్తా, మొత్తం లైవ్లో పెట్టేస్తా, నా హస్బెండ్ గే, పెద్ద కొజ్జా, వీనికి ఫీలింగ్స్ రావు అట్లని చెప్పి మొత్తం లైవ్లో పెట్టేస్తా అంటుంది. నా పరువు మొత్తం బజార్కి ఇడుస్తుంది అన్న. అంటే ఎటు విధంగా నిన్ను అన్నిట్లో లాక్ ఒకటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామంటే ఇలా బాబాయ్ది సపోర్ట్, బయట ఇప్పుడు
మన నార్మల్గా బయట రిలేషన్స్ అయినా సరే ఏమైనా మనం ఏదో ఏదో ఒక లాయర్ని పట్టుకొని ట్రై చేద్దామన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ పోలీస్ కేసు అనే పోలీస్ స్టేషన్ అనే కాదు, ఎమ్మెల్యే అన్నీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ క్యాష్ పార్టీ. నీకు కట్నం ఎంత ఇచ్చారు? కొల్ల మనలో అనమాట. నీకు కట్నం ఎంత ఇచ్చారు? ఏమి ఇచ్చిరన్నా వాళ్ళు అప్పుడు నా దగ్గర 20 lakhs ఇచ్చిర్రు 20 lakhs. కానీ మా అమ్మమ్మ అంత అడగకపోతుండే, ఇస్తుండే వాళ్ళు ఇంకా ఎక్కువనే ఇస్తుండే, కానీ 20 lakhs ఇచ్చిర్రు. అప్పుడే అర్థం చేసుకోవచ్చు కదా అంతగానం కట్నం ఇచ్చిర్రు అంటే ఏదో తేడా ఉంటుందా అంటే. క్యాష్ పార్టీ, మంచి మనసు, మంచి అబ్బాయి అని చూసి ఇక పద్ధతి గల కుటుంబం అని చూసి ఇస్తురేమో అనుకున్నాను. కానీ వాళ్ళు క్యాష్ పార్టీ ఇట్లా అమ్మాయి తేడా కాబట్టి ఏదో మూసుకొని ఇస్తురు అనుకోలే. మనం ఏమైనా అనుకుంటామన్నా? వాళ్ళు ఏమేమో మాట్లాడుకొని సైలెంట్గా పెళ్లి చేసిర్రు. నా బతుకు బస్ స్టాండ్ చేసిర్రు. మొత్తం ఏం చేయాలో అర్థం కావట్లేనా? మీరే నాకు ఇక దిక్కు, మీరే ఏదో ఒకటి చేయాలన్నా ప్లీజ్ అన్న. నేనే నిన్ను హెల్ప్ చేస్తాను. నీకు ఎట్లా అనిపించింది అన్న? అంటే మీరు యూట్యూబ్లో చేస్తూ ఉంటారు కదా, కొన్ని చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేశారు. ఇక నాకు ఏ దిక్కు లేదు. ఇది ఈ కేసు అనేది నా ఊహకు కూడా మించింది. నా అసలు నా తెలివికి కూడా మించింది. నా ఎక్స్పీరియన్స్కి కూడా మించిపోయిన కేసు ఇది. నేను దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తా అనుకుని నా దగ్గరకు వచ్చిండో నాకు తెలియదు. కానీ ఇది కామెడీగా తీసుకోవద్దు మనం, ఎందుకంటే ఆయన లైఫ్ చూడ్డానికి నవ్వుకునే విధంగా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఈయనకి హెల్ప్ చేయకపోతే ఏదో ఒకటి జరిగిపోతుంది. ఈయన లైఫ్ అనేది మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు గలీజ్గా ఆడుకుంటారు ఈయనని. నేను చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళాను. కానీ అంటే వాళ్ళు తప్పు చేశారు కదా, వాళ్ళ కోసం అని మనం ఎందుకు సావాలనా? మన బ్రతుకు, మన లైఫ్ని ఎవరో వచ్చి కెలిగితే మనం ఎందుకు సావాలి? సంపాలి కానీ వాళ్ళని. సో గైస్ ఏమన్నా ఉండదు, చేద్దాం. నేనైతే సాల్వ్ చేద్దామని చెప్పి చూస్తున్నా. బ్రో నువ్వు టెన్షన్ తీసుకోకు. 199% మనం 100 ఇచ్చి చేద్దాం అన్న. కావాలంటే అమ్మాయి ఫోటో చూపిస్తానా? ఎంత బాగుందన్నా, చూడనా ఎంత బాగుంది కదా బ్రో చూడ్డానికి. అసలు చూడండి బ్రో, అసలు ట్రాన్స్ అన్నట్టు అంటే ఉందా ఇప్పుడు నార్మల్గా ఎవరైనా చూస్తే ఆ విధంగా చూస్తే అమ్మాయి ట్రాన్స్ అని అట్లా కూడా లేదు. క్లియర్గా అమ్మాయి మంచిగా ఉంది బ్రో. ఆమె చూడనా? అయితే ఇట్లాంటి అమ్మాయి నువ్వు ఎట్లయినా వదులుకుంటావా? అట్లాంటి అమ్మాయి నాకు మోసం చేస్తుందంటే నాకు అసలు ఇప్పుడు ఏమంటుంది ఆమె? ఫస్ట్ థింగ్ వస్తే నాకు పైసలు ఇచ్చి డివోర్స్ ఇచ్చి తప్పుకో. ఆ డివోర్స్ ఇచ్చినప్పుడు కూడా నీ మీదే తప్పేసుకోమంటుంది. నేను అంటే అది కూడా డివోర్స్ ఎట్లా ఇస్తున్నా? నేను కొద్దిగా కాబట్టి నా పిల్లని నేను వదిలేస్తున్నా. అట్లానే నేను ఒప్పుకొని డివోర్స్ ఇవ్వాలంట. అటు నీకే దెబ్బ, మళ్ళీ పైసలు నీకే దెబ్బ. లేకపోతే నేను చేసుకొని ఆమెతో ఉండాలంట. జీవితం నిజం. కాల్ రికార్డింగ్స్ అట్లాంటివి ఏం లేవా? నా దగ్గర ఏం లేవు. వాళ్ళు వాళ్ళ సీక్రెట్స్ అంతా ఏం బయటికి తీస్తలేరన్నా. ఎంత ప్లాన్ గా మాడుతున్నారంటే ఇక తెలివితో చేస్తున్నారు, మొత్తం తెలివితో ఆట ఆడుతున్నారు. మాస్టర్ ప్లాన్. నేను ఒక్కనైపోయినా. వాళ్ళ అమ్మనా, ఆ పిల్లనా, వాళ్ళ బాబాయ్, ఎవడు? మెయిన్ ముగ్గురు. వాళ్ళ బాబాయ్, వాళ్ళ అమ్మ, ఈ పిల్ల. వాళ్ళ డాడీ ఎందుకు బిడ్డ ఇక వదిలేయచ్చు కదా అంటే నా మీద కొద్దిగా సింపతి చూపిస్తుండు వాళ్ళ డాడీ. కానీ వాడిని కూడా వాళ్ళ డాడీని మా మామయ్యని నొక్కేస్తుర్రు. ఇప్పుడు కూతురు సావాలా, మేమందరం సావాలా, నువ్వు గమనుంటావాళ్ళ అట్లని మేమైనా సస్తాం, లేకపోతే నువ్వు ఆయనతో వెళ్ళిపో. ఇక అట్లా అలా డాడీ ఒక్కడే నీకు సపోర్ట్లో ఉన్నాడు కానీ ప్రూఫ్ ఆయన దగ్గర లేడు. ఆయన ఒక ఇప్పుడు ఇల్లరికం వెళ్ళిపోయింది ఆయన. ఇక ఆయన కూడా సేమ్ స్టోరీ నొక్కి పెట్టేసుకోరు. సో బ్రో నేను ఏమంటానంటే మనకు ఒక ఆప్షన్ ఉంది. నేను చెప్తా. ఏంటంటే ఆమెకు ఫోన్ చేసి నాకు ఇప్పుడే వచ్చిన ఐడియా. నువ్వు 3 months అవుతుంది కలవక అంటున్నావు. ఫోన్ చేసి నువ్వు ఆమెకి ఏం చెప్పంటే, నేను పైసలు ఇవ్వలేను, ఓకేనా, డబ్బులు ఇవ్వలేను, నేను కంప్లైంట్ కూడా పెట్టా, సరే నీకు నచ్చినట్టే ఉంటా, ఓకేనా, నువ్వు ఒక ఆప్షన్ నాకు ఏమి ఇచ్చినావు, నువ్వు నన్ను ఆపరేషన్ చేయించుకొని ఉండమంటున్నావు, ఓకేనా. కాబట్టి ఆమెకు నువ్వు ఫోన్ చేసి నేను నీకు ఏం కేసు పెట్టాను, డబ్బులు కూడా ఇవ్వలేను, నేను ఆపరేషన్ చేయించుకున్నా, నువ్వు నమ్మకపో, నేను ఆపరేషన్ చేయించుకున్నా, కావాలంటే నీకు ఫోటో కూడా పంపుతా అని చెప్పేసి అను. ఎట్లా ఫోటో?
ఈ మన నువ్వు ఆపరేషన్ చేయించుకున్నాడు. గూగుల్ కాదు, అంటే ఫోటో పంపించమంటే గూగుల్లో గూగుల్ వద్దు, అది ఏమొద్దు. ఓకేనా? నా దగ్గర దూది ఉంది, పట్టి ఉంది. ఓకే. సో గైస్, ఇది నేను ఈ విధంగా కొంచెం నేను కూడా తెలివితో చేస్తున్నా. నువ్వు ప్యాంట్ తిప్పుకొని ఉండు. అక్కడ మనం ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర పట్టి పెట్టేసేద్దాం. మొత్తం పట్టి పెట్టేసి కొంచెం బెటడిన్ ఒకటి ఉంటుంది సొల్యూషన్, అది వేసేద్దాం. మొత్తం తీపించుకున్నా అని చెప్పి ఆ ఫోటో తీసి ఆమెకు పంపించేద్దాం. నమ్ముతుంది, 100% నమ్ముతుంది. ఏమనంటే నాకు నీ ప్రేమ ముఖ్యం, నేను ఆలోచించి చూసిన, నాకు నువ్వు చాలా నచ్చినావు, నీకోసం నేను ఏమైనా చేస్తా. సరే నేను మారిన, నా ఫీలింగ్స్ అబ్బాయి ఫీలింగ్సే ఉంటాయేమో కానీ నువ్వు వచ్చి నన్ను ఏమైనా చేసుకో. నీకు అమ్మాయి కావాలి కదా, వేరే ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళకు, వచ్చి నాతో చేయి. నువ్వేం చేయాలన్నా నాతో చేయి. నీ ఇంట్లో వాళ్ళకి ఇది చెప్పుకుంటావు చెప్పుకో, ఇంక ఈడ చెప్పుకుంటావు చెప్పుకో, నువ్వు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఏం చెప్పుకున్నా చెప్పుకో. ఇంకా నేను కూడా తెగించిన అంటే ఇంకా నేను కూడా నీకే లొంగిపోదాం అనుకుంటున్నా. నేను మొత్తం నీయోన్నే, నేను కూడా ఆపరేషన్ చేయించుకున్నా. కావాలంటే నువ్వు ఇప్పుడు చెయ్యాలంటే వచ్చి చెయ్యి నాతోనే. కానీ నాకు ఇప్పుడు నడిచే ఓపిక లేదు. నేను ఇప్పుడు ఒక రూమ్ తీసుకొని ఉంటున్నా ఇక్కడ, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండట్లే, నేను ఒక రూమ్ తీసుకొని ఉంటున్నా. ఈ రూమ్కి రా, కావాలంటే నువ్వు వచ్చి చెక్ చేయి అని చెప్పేసి. ఓకే. వచ్చినాక మనం ఆడదాం ఆట. వస్తుంది, 100% వస్తుందనే నేను అనుకుంటున్నా. అన్నా తన నోట్ నుంచి నిజాలు వస్తాయి కదా, మనం కొద్దిగా కెమెరాలో పక్క ఏదైనా రికార్డ్ చేసి నేను అదే అంటున్నా, రికార్డ్ చేద్దాం, ప్రతి ఒక్కటి రికార్డ్ చేద్దాం. ఈ మైక్ నీ దగ్గర పెడతా, చిన్న రికార్డర్ నీ దగ్గర పెడతా, అక్కడ సీక్రెట్ కెమెరా పెడతా, 2-3 కెమెరాలు పెడతా. నేను ఇందులో నుంచి బయటపడేసే బాధ్యత నాది. కానీ ఫస్ట్ థింగ్ ప్రూఫ్ కావాలన్నా, మనకు ఒక ప్రూఫ్ కావాలి. మనం ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నా, నువ్వు రా అంటే వస్తుందా రాదా అనేది తెలియదు. సో వాళ్ళు తెలివితో గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆమె వెంబడి ఎవడైనా రావచ్చు, లేకపోతే ఆమెని పంపించకపోవచ్చు. కానీ నాకు తెలిసి ఇక్కడ నాకు అర్థమైన దాన్ని బట్టి నేనేం చెప్తున్నా అంటే, ఇట్లా ప్యాంట్ ఇప్పేసి అక్కడ ఒక దూది పెట్టుకొని, అంటే ప్రైవేట్ పార్ట్ని దూదితో హైడ్ చేసి ఫోటో దించి పెట్టినావు అనుకో, ఇప్పుడు మళ్ళీ ఆ దూది తీసేసి పెట్టు అన్నది అనుకో, మనం అక్కడ చెప్పొచ్చు పెయిన్ అవుతుంది, మొత్తం అంటుకుపోయింది దూది అని చెప్పొచ్చు, మొత్తం స్టిక్ అయిపోయిన దూది తీయలేను అని చెప్పొచ్చు. కావాలంటే నువ్వే వచ్చి డైరెక్ట్ చూసుకో అని చెప్పాలి. వచ్చినాక ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఏంది అనేది మొత్తం రికార్డ్ చేసి మొత్తం బయట పెడదాం. ఓకేనా? ఈ మాట చేయండి. అదే నేను ఏమంటున్నా, ఫస్ట్ నీ ఫోన్ కలుస్తుంది ఆమెకి. ఒక్క నిమిషం ట్రై చేద్దాం. ఇప్పుడు నువ్వు కాల్స్ నడుస్తున్నాయి ఆమె ఇద్దరికి? నడుస్తున్నాయి. బ్లాక్ లిస్ట్ ఏమన్నా వేసిందా? బ్లాక్ కాదు కానీ అప్పుడప్పుడు అసలు లిఫ్ట్ చేయదన్న కాల్. దాన్ని ఏం కాదు, 10 సార్లు చేయి నువ్వు ఫోన్. కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఫోన్ చేద్దాం తర్వాత. సో గాయస్, ఇప్పుడు మేము ఆమె కాల్ చేస్తున్నాము. సో ఫస్ట్ థింగ్ అవి వస్తారా రాదా మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఆమె ఎవరినన్నా తీసుకొని వస్తుందా అది కూడా తెలియదు. సో మనం మన బెస్ట్ ఇచ్చి అయితే మనం మాట్లాడతాము. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలలో ఆమెకి ఎట్లుండాలి అంటే, నువ్వు ఏడ్చుకుంటూ మాట్లాడినా సరే, అంటే కొంచెం ఆమెకు నమ్మే విధంగా, ఇంకా నేను ఈ విధంగా చేసుకున్నా నీతోని, ఏమంటారు నీ కోసం కట్ చేయించుకున్నా, ఆపరేషన్ చేయించుకున్నా అనే విధంగా నమ్మిపించేలా మాట్లాడను. ఓకే, ఫోన్ చేయను. స్పీకర్. హలో హలో రమ్య, ఏడును? నేను ఇక్కడ ఉంటే ఏంటి రవి, నీకు ఎందుకు కాల్ చేసావు నాకు? అది కాదు రమ్య, నేను అదే చేయించుకున్నాను. ఏం చేయించుకున్నావు? అదే ఆపరేషన్ చేయించుకున్నాను నీకోసం అని. ఏం ఆపరేషన్ రవి, క్లారిటీగా చెప్పు, ఏంటి నువ్వు మాట్లాడేది? అదే అది తీపించుకొని అది ఆ గర్ల్స్ పార్టీ పెట్టుకున్నారా రమ్య? అవునా? అవును రమ్య. నిజం చెప్పు రవి. నిజంగా రమ్య, నువ్వు కావాలంటే చెక్ చేసుకోవచ్చి. లేదు రవి, నీ మీద నాకు అస్సలకే నమ్మకం లేదు. నువ్వు డివైస్ తీసుకుంటా అన్న చెప్పిన పర్సన్వి నువ్వు చేయించుకున్నావంటే నేను నమ్మాలా? అంటే రమ్య, నువ్వు నాకు కావాలి రమ్య, నిన్ను వదిలేలేకపోతున్నా నేను. లేదు రవి, నువ్వు ఏదో స్కామ్ చేస్తున్నావు, నాకు ఏనో తేడా కొడుతుంది రవి. కాదు రమ్య, కావాలంటే ఫోటో పంపిస్తా రమ్య, నీకు కావాలంటే ఫోటో పంపిస్తాను నేను. నాకు అస్సలు ఓకే లేదు రమ్య, నువ్వు నాకు కావాలి రమ్య, వదిలి వెళ్ళకు రమ్య, ప్లీజ్ రమ్య. లేదు రవి, నేను అస్సలకే నమ్మను. నువ్వు చేయించుకున్నావంటే నేను ఎలా నమ్మాలి? మా పేరెంట్స్ వరకు వెళ్ళావు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళావు, నిన్న ఎలా నమ్మాలి నేను అసలు? కావాలంటే రమ్య, నేను ఏం చేయాలి చెప్పు?
నేను ఏం చేయాలి చెప్పు నమ్మాలంటే? మరి నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి చెప్పు రమ్య. నేను నమ్మాలంటే ఫోటో తీసి పంపు రవి. ఇప్పుడే పంపిస్తున్నా రమ్య, ఫోటో తీసి పంపించి ఫోన్ చేస్తాం మళ్ళా. ఓకే డన్. ఫోటో తీసి పంపించమంటుంది కదా, ఓకేనా? సరే సరే డన్. నువ్వేం చేస్తావు అంటే బ్రో, ఫోటో తీసి పంపించమంటుంది కదా, ఈ ఫోన్ పట్టుకో, ఈ ఫోన్ పట్టుకో, ఈ ఫోన్ పట్టుకో, మనం ఆడదాం మాట. ఫోటో తీసి పంపిస్తే నమ్మేటట్టు ఉంది ఆమె. ఎందుకు బ్రో అట్లా మాట్లాడుతుంది ఆమె? అరే రానా రే నరే నరే, జల్దిరా. శుభ ఇప్పుడు అవైతే తీసుకో, శుభ అవన్నీ తీసేసుకో, తీసుకున్నాక ఫోన్ చేయను. థ్యాంక్స్ రా కొంచెం. మరి చెప్పురా, మనకి ఫోటో అడిగింది, ఫోటో అడిగింది బ్రో. పక్క ప్యాంట్ తీసి, ప్యాంట్ తీ, తీయాలి. ప్యాంట్ తీ, ఫోన్ పట్టుకో, ఈ ఫోన్ పట్టుకో, ప్యాంట్ తీ. అరే ఇది కెమెరా ముంగట వద్దురా, ఇగో ఇదూది పెట్టుకో, దూది పెట్టు. ఆడ ప్లాస్టర్ ఉంటుంది, అవసరం అది పెట్టు. కెమెరాలు ఏం పెడతలే కానీ అందులో ప్లాస్టర్ ఉంటుంది, బెటడిన్ ఉంటుంది. బెటడిన్ అంటే తెలుసుగా, ఏమన్నా దెబ్బ తాకితే పెడతారు ఆ బెటడిన్. అరే అన్న ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇది మొత్తం దూది అంతా పెట్టేసి ఆ బెటడిన్ సల్లు మీది నుంచి ఫోటో తీసుకో. సో గైస్ ఇది కెమెరా ముంగట పెడతలేము మేము, ఎందుకంటే ప్యాంట్ ఇప్పడం అదంతా మేము చూపిస్తాం, యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చేస్తుంది. నరి ఫోటో తీసుకో, కరెక్ట్గా ఎట్లా కనిపించాలంటే నరి ఏ పార్ట్ కూడా కనిపించద్దు, మొత్తం కవర్ కావాలి, ఆ దూదితోనే కవర్ కావాలి, దూదితోనే కవర్ కావాలి. ఫోటో తీసి పంపి, మళ్ళీ అది దూది తీసి పంపిమని అట్లాగే ఏమని అన్నదనుకో, అప్పుడు నువ్వు ఏం చెప్పు అంటే లైవ్లో వచ్చి చూసుకో, దూది తీసి పంపిస్తా అంటే అక్కడ స్టిక్ అయిపోయింది, దూది మొత్తం అతుక్కపోయింది, అట్లా పంపించలేను అని చెప్పు సరేనా. పెట్టు నువ్వు పెట్టు, ఫోన్ చేయి ఆ ఫోటో పంపించి ముందు కాల్ అప్పుడు ఫోటో పంపి. హలో చెప్పు రవి. రమ్య పంపించా, చూసుకో రమ్య. చూస్తున్నా రవి. రవి నిజంగా చేపించుకున్నావా నువ్వు? అవును రమ్య, నీకోసం అని నిజంగానే చేపించుకున్నాను. కానీ మొత్తం కాటనే ఉంది కదా రవి. అది కాటన్ కొద్దిగా స్టిక్ అయింది, అది అతుక్కుంది రమ్య. అది నేను తీస్తుంటే నొప్పి కలుగుతుంది. కావాలంటే ఇంతగానం నువ్వు నమ్మకపోతే కావాలంటే లైవ్లో వచ్చి చూసుకోరా రమ్య. కాదు రవి, నన్ను వద్దనుకుంటే నీకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, నన్నే ఎందుకు అలా చేస్తున్నావు? నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా రమ్య, నిన్ను వదలలేను. ఇప్పుడు నువ్వు నా మనసంతా నువ్వే ఉన్నావు, నేను పోతున్నా రమ్య. నువ్వు కావాలంటే నేను లొకేషన్ పెడతా, వచ్చి లైవ్లో చూసుకో రమ్య. హలో రమ్య, ఇది రమ్య నువ్వు వచ్చి చూసుకో రమ్య. నేను రాలేను, ఆపరేషన్ అయింది కదా, లేవలేకపోతున్నాను, మొత్తం పెయిన్ ఉంది. ఈ మ్యాటర్ ఎవరికి తెలియనియకు రమ్య. నువ్వు కావాలంటే నువ్వు వచ్చి ఒక్కదాన్ని వచ్చి చూసుకో. మీ సిస్టర్ని, మీ అమ్మని, మీ నాన్నని, మీ బాబాయ్ని ఎవరిని అసలు డిస్కస్ చేయకు, వచ్చి లైవ్లో చూసుకో రమ్య. మరి వాళ్ళకి తెలిస్తే నా పరువు మొత్తం పోతుంది. ముందే నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళని అయితే వాళ్ళనే రమ్య, ఎవ్వరు లేరు నా వాళ్ళు, వాళ్ళే నా వాళ్ళు. ఇక మళ్ళీ వాళ్ళ ముందు నా ఇజ్జత్ పోతే ఇక నేను తట్టుకోలేను రమ్య. కావాలంటే నేను లొకేషన్ పెడుతున్నా, వచ్చి చెక్ చేసుకో రమ్య, చూసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే రావాలంటే నాకు కొంచెం భయంగా ఉంది రవి. నువ్వు ఏమైనా స్కామ్ చేస్తున్నావు? నేను ఒక్కనే ఉన్నా రమ్య, ఎవ్వరు లేరు రూమ్లో, నేను ఒక్కనే ఉన్నా. నాకు ఇంకా ఆప్షన్ లేదు, నీతో కలిసి బతకాలని. అది ఒక్కటే నా కోరిక. నువ్వు వచ్చి చెక్ చేసుకో, ఏమైనా స్కామ్ అయితే అప్పుడే వెళ్ళిపోదు కానీ ఒకసారి రా రమ్య ప్లీజ్. సరే రవి, నీ మీద నమ్మకంతో వస్తున్నా, నువ్వు లొకేషన్ పెట్టు, నేను వస్తాను. ఓకే రమ్య, పెట్టు జల్దీ లొకేషన్ పెట్టు. పెడుతున్నాను. కొత్త వస్తుందా ఎవరితోనో వస్తుందో తెలియదు. నరి మనోళ్ళకి ఫోన్ చేసి కింద ఉండు మన 2-3 ఓకేనా. కొంచెం నీ వీలు పర్సనాలిటీ ఉన్నోని వీలు, వంశీయాన్ని గిన వీలు, ఎందుకంటే అలా బాబాయిలు ఎవరెవరో వస్తురంట, అర్థమవుతుందా. కింద నువ్వు ఉండు, పైకి ఆమె వస్తుంది. వచ్చిన వెంటనే ఈ బ్రో ఒక్కడే ఉంటాడు మనోడు, ఓకేనా. బ్రో ఒకటి ఏంటంటే, నువ్వు ఈ ప్యాంట్ మీద ఉండకు, ఓకేనా. నీకు ఒకటి ఇస్తా, నీకు లైక్
అదే ఇస్తా, ఆ బెడ్షీట్ టైప్ ఇస్తా, అది కట్టుకొని ఉండు. ఎందుకంటే వచ్చిన వెంటనే నువ్వు నొప్పి అవుతుంది అన్నావు, నువ్వు ప్యాంట్ ఎట్లా వేసుకున్నావు అని చెప్పేసి రావడంతోనే ఆమెకు అనుమానం వచ్చి ఉరికిపోవచ్చు. ఓకే కాబట్టి అది లుంగి టైప్ కట్టుకో, ఓకేనా? అరే వస్తుందిరా, దొరికిందిరా, పక్కా ఆమెను ఎక్స్పోజ్ చేయాలరా, 100% ఎక్స్పోజ్ చేయాలి ఆమెను మనం. బ్రో నువ్వేం టెన్షన్ తీసుకోక, ఏమున్నా చేసేద్దాం మనం. ఓకేనా, థ్యాంక్ యూ. సో దట్ అంత కట్టేసుకుంటే ఏమని అర్థమవుతుంది అంటే ఆమెకి నిజంగానే ఈయన ఆపరేషన్ చేయించుకున్నాడు అని అర్థమవుతుంది. ఏమరా? ఇంకొకటి మైక్ నీ దగ్గర పెట్టుకోవాలి బ్రో, ఓకేనా? ఆమెకి అస్సలు మనం అనుమానం రానియద్దురా. కట్టేసుకున్నాం, ఆ చెడ్డీ వేసుకో, ఇంకా చెడ్డీ వేసుకో. పక్కన అవి కాటన్స్ అవి పెట్టుకుంటా ఉండు కాటన్ మీద. ఎందుకంటే కాటన్ మీద పెట్టుకుంటే ఏదంటే రక్తం వస్తుందని పెట్టుకుంటున్నా అని ఏదో ఒకటి చెప్పొచ్చు. చిన్నగా ఉండదు మంచి కట్టుకో, ఒక లుంగిలా కట్టుకో, కొంచెం ఫ్రీ ఉన్నట్టు కట్టుకో బ్రో. అంతే, ఒక 10 నిమిషాలు నువ్వు కట్టుకో అంతే. ఆమెను ఆడిపించినాక, ఆమెను ఆడిపించిన దాని తర్వాత చేద్దాం మనం. చలో డన్ డన్. నువ్వు ఆమె వచ్చినాక కూర్చొనే ఉండు, అసలు లోపనే లోగా ఇట్లా పెట్టుకొని కూర్చొనే ఉండు, అసలు లోపనే లో, ఓకేనా? అట్లా చలో డన్.